నాగ్పూర్లో జరిగిన తొలి టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 48 పరుగులతో కివీస్ను చిత్తు చేసింది భారత్. ఇక బ్యాటింగ్ మరియు బౌలింగ్లో ఇటు భారత్ అదరగొట్టిందనే చెప్పాలి. న్యూజిలాండ్ను ఇటు కట్టడి చేసింది భారత్ స్పిన్నర్లు. ఇక ప్రస్తుతం అయితే తలా 2 వికెట్లు తీశారు వరుణ్ చక్రవర్తి మరియు శివం దుబే. ఇక టీమిండియా బౌలింగ్ దెబ్బకు 7 వికెట్లు 190 రన్స్ చేసింది కివీస్. ఇక మెరుపు ఇన్నింగ్స్తో భారత్ గ్లెన్ ఫిల్స్ని అయితే భయపెట్టిందనే చెప్పాలి. ఇక తొలుత బ్యాటింగ్తో ఇటు భారత్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇక సిక్సర్లతో అయితే మెరుపులు మెరిపించాడు అభిషేక్ శర్మ. 35 బాల్స్లోనే 8 సిక్సర్లు 5 ఫోర్లతో 84 రన్స్ చేశాడు అభిషేక్. ఇక చివరి ఓవర్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది రింకు సింగ్. ఇక ప్రస్తుతం అయితే ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, ఇటు చూస్తే నాగ్పూర్లో జరిగిన తొలి టీ20లో అయితే ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించిందనే చెప్పాలి. దీని గురించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? మూల్య భారత్ కు సంబంధించి అంటే నిన్న ఏదైతే మొన్న జరిగినటువంటి 3 వన్డేల సిరీస్ లో ఓటమి పాలైన నేపథ్యంలో ఈ మ్యాచ్ లో సంబంధించి కొంత సీరియస్ గానే తీసుకున్నట్టుగా కనపడింది. ముఖ్యంగా నాగ్పూర్ పిచ్ అనగానే మనకు కొంత బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, చేజింగ్ కూడా కొంత అనుకూలంగానే ఉండేటువంటి పిచ్. అయితే న్యూజిలాండ్ వ్యూహాత్మకంగానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ కూడా భారత్ మాత్రం అంటే మొదటి ఇన్నింగ్స్ లో భారీగా పరుగులు చేయడం భారత్ కు కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కూడా అతను 240 స్ట్రైక్ రేట్ తో 84 పరుగులు చేయడం అనేది నిజంగా ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. అంటే 6లకి 4లకి అతను ప్రాధాన్యత ఇవ్వడం, అంటే న్యూజిలాండ్ బౌలర్లకు ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి బంతిని కూడా అతను చాలా వ్యూహాత్మకంగా ఆడటం, అటు సింగిల్స్ డబుల్స్ విషయంలో కూడా కొంత టెక్నికల్ గా ఆడటం అనేది భారత్ కు కలిసి వచ్చిన అంశంగానే చెప్పుకోవచ్చు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి అతను నెలకొల్పినటువంటి 100 పరుగుల భాగస్వామ్యం అనేది భారత్ కు దాదాపు భారీ భాగస్వామ్యం అందించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన ఆటగాళ్ళందరూ కూడా విఫలమైనప్పటికీ కూడా అభిషేక్ శర్మ అనేటువంటి ఇన్నింగ్స్ మాత్రం కొంత కీలక ఇన్నింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఇక ఆఖరిలో రింకు సింగ్ చాలా అద్భుతంగా ఆడాడు. ఆఖరి ఓవర్ లో దాదాపు అతను 20 పరుగులు పైగా చేయడం భారత్ కు కలిసి వచ్చింది. దీని వల్ల భారత్ కొంత విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. 180 190 లేదంటే 200 పరుగులు 210 పరుగులు చేసి ఉంటే ఖచ్చితంగా న్యూజిలాండ్ సునాయాసంగా విజయం సాధించుండేది. కానీ భారత్ మాత్రం భారీగా పరుగులు చేయడం, ఇక బౌలింగ్ విభాగానికి వచ్చేసరికి హర్షదీప్ సింగ్ కానీ లేదంటే ఇతర బౌలర్లు కానీ చాలా అద్భుతంగా అంటే ఫస్ట్ ఓవర్ లోనే హర్షదీప్ సింగ్ వికెట్ తీశాడు. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా కానీ కొంత వీళ్ళు న్యూజిలాండ్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మనం బౌలింగ్ లో వీళ్ళు అంటే బుమ్రా కొంత అంటే పరుగుల విషయంలో అంటే వికెట్లు తీస్తాడని ఆశలు పెట్టుకునేటువంటి బుమ్రా కొంత ఫెయిల్ కావడం కూడా కొంత మైనస్ అయిందని చెప్పుకోవాలి. అయితే ఎవరి ఎకానమీ రేట్ కూడా అంత గొప్పగా లేకపోయినప్పటికీ కూడా న్యూజిలాండ్ కంట్రోల్ చేయడంలో మాత్రం భారత బౌలర్లు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరిలో కూడా హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇతనే కొంత తొలి ఓవర్లో కానీ ఆఖరిలో కానీ కొంత కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చివరి ఓవర్లో ఇటు రింకు సింగ్ ఫినిషింగ్ జట్టును బ్యాలెన్స్ ఎలా మార్చిందంటారు మొత్తం? ఖచ్చితంగా అంటే అతను ఆడటం అనేది అంటే రింకు సింగ్ ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి ఫినిషర్ అనేది చెప్పుకుంటూ ఉంటాం. అతనికి సరైన అవకాశాలు రాక లాస్ట్ ఓవర్ లో 3 బంతులు 4 బంతులు వస్తూ ఉంటాయి. కానీ అతను ప్రతిసారి కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అద్భుతంగానే రాణిస్తూ ఉంటాడు. ఇప్పుడు నిన్న అతను కొంత 19వ ఓవర్లో హర్షదీప్ సింగ్ బ్యాటింగ్ చేయడం వల్ల కొంత అతనికి ఛాన్స్ రాలేదు. దానివల్ల పరుగులు కూడా భారీగా చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత మాత్రం 20వ ఓవర్ వచ్చేసరికి అతను చేసినటువంటి 20 పరుగులు కూడా న్యూజిలాండ్ మీద అంటే న్యూజిలాండ్ నుంచి మ్యాచ్ ని మనం లాక్కోవడానికి కొంత సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇంకా అటు ఫీల్డింగ్ పరంగా కూడా రింకు సింగ్ అద్భుతంగా నాడిస్తూ ఉంటాడు. నిన్న కూడా మంచి ఫీల్డింగ్ చేశాడు. రైట్, మరి ఇప్పుడు అంటే వచ్చే మ్యాచ్ లో కూడా ఇదే కాంబినేషన్ ని కొనసాగిస్తారంటారా? ఖచ్చితంగా అయితే వచ్చే మ్యాచ్ లో మాత్రం శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ పక్కన పెట్టే ఛాన్స్ ఉండవచ్చు అనేది అయితే తెలుస్తోంది. ఈ మ్యాచ్ కి సంబంధించి సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అలాగే మిడిల్ ఆర్డర్ కి సంబంధించి శివం దుబే ఇలా ఫెయిల్ అవడం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే అక్షర్ పటేల్ కూడా కొంత ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి అతని స్థానంలో అంటే అతన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అక్షర్ పటేల్ సీనియర్ ప్లేయర్ కాబట్టి అతనికి అవకాశాలు మరి ఇస్తే ఇబ్బంది ఏం లేదు. కానీ శివం దుబే మాత్రం గత కొంతకాలంగా ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. మరి మొదటి వన్డేకి అందుబాటులో లేనటువంటి శ్రేయస్ అయ్యర్ ను రెండో టీ20 తీసుకునే అవకాశం అయితే ఉండొచ్చు అని తెలుస్తోంది. అంటే మరి ఇప్పుడు అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ అనేవి టీ20 జట్టులో అతని స్థిర స్థానాన్ని కూడా ఖరారు చేసిందని అనుకోవచ్చు అంటారా? అతను ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయాడు ఓపెనర్ గా. అతన్ని అంటే సుదీర్ఘకాలం మరో 10 ఏళ్ల పాటు అతనే ఓపెనర్ గా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి అతనికి సంబంధించి అటు ఐపీఎల్ అయినా సరే ఇటు ఇంటర్నేషనల్ క్రికెట్ లో అయినా సరే అతను ముఖ్యంగా ఆస్ట్రేలియాలో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా
అభిషేక్ శర్మకు జట్టులో చోటుకు సంబంధించి ఎటువంటి ఆందోళన అవసరం లేదు అని ఏదైతే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో అతని కెప్టెన్ అయినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. అతని గురువు ఎవరైతే ఉన్నారో టీమిండియా మాజీ డాషింగ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్, అతన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ విధంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అవుతున్నాడు. కాబట్టి అతని యువరాజ్ పాఠాలను ఇతను సరిగా నేర్చుకోవడం ఇవన్నీ కూడా మనకి అంటే భారత్ కు మంచి బలమైనటువంటి బ్యాట్స్మెన్ అందించాయని చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో T20 వరల్డ్ కప్ ఉంది. వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానటువంటి T20 వరల్డ్ కప్ లో కూడా ఇతను కొంత కీలక బ్యాట్స్మెన్ గానే చెప్పుకోవచ్చు. భారత్ లో అతను దూకుడు చూస్తే IPL లో ఆడినటువంటి అనుభవం కానీ, లేదంటే ఇప్పుడు అంతర్జాతీయ T20 లో ఆడినటువంటి అనుభవం కానీ భారత్ కు ఖచ్చితంగా కలిసి వచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక చూసుకుంటే నాగ్పూర్లో జరిగిన తొలి T20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 48 పరుగులతో కివీస్ను చిత్తు చేసింది భారత్. ఇక బ్యాటింగ్ మరియు బౌలింగ్లో ఇటు భారత్ అదరగొట్టిందని చెప్పాలి. న్యూజిలాండ్ను ఇటు కట్టడి చేశారు భారత్ స్పిన్నర్లు. ఇక తలా 2 వికెట్లు తీశారు వరుణ్ చక్రవర్తి మరియు శివం దూబే. ఇక టీమిండియా బౌలింగ్ దెబ్బకు ఇటు 7 వికెట్లు 190 రన్స్ చేశారు కివీస్. ఇక మెరుపు ఇన్నింగ్స్తో ఇటు భారత్ను భయపెట్టారు గ్లెన్ ఫిలిప్స్. ఇక ప్రస్తుతం అయితే తొలుత బ్యాటింగ్లో ఇటు భారత్ బ్యాటర్లు రెచ్చిపోయారనే చెప్పాలి. ఇక సిక్సర్లతో మెరుపులు మెరిపించారు అభిషేక్ శర్మ. ఇక 35 బాల్స్లోనే 8 సిక్సర్లు మరియు 5 ఫోర్లతో 84 రన్స్ చేశారు అభిషేక్. ఇక చివరి ఓవర్లో చూసుకుంటే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు రింకు సింగ్.